కామ్రేడ్ హిడ్మా, మావోయిస్టు హిడ్మా, కేంద్ర కమిటీ మెంబర్ హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మార్పు చెందాయి. సుక్మా జిల్లా బాసగూడ కానీ, ఆవాల సంబంధించిన ఊరు కానీ, సో మొత్తం ఆ మెయిన్ రోడ్ నుంచి ఆనుకొని హిడ్మా సొంత గ్రామానికి 12 కిలోమీటర్ల రోడ్డుని ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. భారీ వెహికల్ ప్రస్తుతం కాంక్రీట్ని ఒక చదును చేస్తూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హిడ్మా ఎన్కౌంటర్ చేసేందుకే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపుగా 2 ఏళ్ళ నుంచి సిఆర్పిఎఫ్ క్యాంపును కూడా హిడ్మా ఊరిలో ఉంచిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం కానీ మిగతా వ్యవహారాలన్నీ చూస్తున్నాయి. గత 6 నెలల కాలం నుంచి కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణం స్పీడ్ అందుకుంది. మెయిన్ రోడ్ నుంచి మొదలుకొని హిడ్మా సొంత గ్రామానికి ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా 40 ఫీట్ల రోడ్డుని మనం చూడొచ్చు. కాంక్రీట్ కూడా లావుపాటి కాంక్రీట్ని గుత్తేదారు ఉపయోగిస్తున్నాడు. ఈ రోడ్డు అంతా కూడా ఖచ్చితంగా ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే నిర్మాణం జరుగుతుందని చెప్పి హిడ్మా గ్రామస్తులు, పూవర్తి గ్రామస్తులు కావచ్చు, అలాగే బారసదేవ ఊరు గ్రామస్తులు, ఓయిగూడెం గ్రామస్తులు కావచ్చు ఆరోపిస్తున్నారు. ప్రజా సంఘాలు, పౌరకరణ సంఘాలు కూడా ఇదే విషయాన్ని ఆరోపిస్తున్నాయి. మనం ఇంకోవైపు చూస్తే కనుక వాటర్ని చింపుకుంటూ ట్యాంకరు ముందుకు వస్తుంది. ఇక్కడ చాలా స్పీడ్గా, ఎందుకంటే ఇవన్నీ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఇక్కడికి పోలీసులు రావాలంటేనే ఒకప్పుడు గజగజలాడే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి హిడ్మా గ్రామానికి వెళ్ళాలంటే కూడా చాలా ఆలోచించేవారు. ఎక్కడ మందు పాత్ర ఉంటుంది, ఎక్కడైనా బాంబులు ఐఈడీలు అమర్స్తే తాము చనిపోతామన్న కోణంలో కూడా ఈ రోడ్ అంతా కూడా ఉండేది. ఎందుకంటే మనం వచ్చే రోడ్లో కూడా ఇనుప ఐరన్ బ్రిడ్జ్లు కూడా నిర్మాణం చేశారు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు పూవర్తి క్యాంపు వాళ్ళు, అటుపక్క తర్రే మిగతా ఏదైతే ప్లేస్ ఉందో ఆ ఊరు తర్రెం ప్లేసు క్యాంపు కానీ, ఈ బాసగూడెం కానీ, సో ఇవన్నీ ఎవరైతే క్యాంపులు ఉన్నాయో ఈ క్యాంపుల వ్యక్తులందరూ కూడా ఎవ్రీడే ఈ రోడ్ల వెంబడి తాము అధునాతన మెటల్ డిటెక్టర్లతో పాటు AK-47లు, అలాగే అడవుల్లోకి వెళ్తే కనుక కర్రల్ని, చెట్లను అటు ఇటు అనుకోవడం కోసం మిగతా ఆయుధాలు అవన్నీ పట్టుకొని ఎవ్రీడే వెళ్తూ ఇంకా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరన్నా ఈ ప్రాంతానికి కొత్త వ్యక్తులు వస్తే ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. మనం మీడియా వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని చెప్పి క్లియర్గా ప్రశ్నిస్తున్నారు. మామూలు వ్యక్తులు వస్తే ఖచ్చితంగా వాళ్ళని లోపలికి వెళ్ళనిచ్చే ప్రసక్తి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉదయం ఎవ్రీడే అంటే కంప్లీట్గా 24 అవర్స్ కూడా ఇక్కడ మానిటరింగ్ ఉంటుంది. ఏ వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడో, ఏ వ్యక్తి వచ్చి వెళ్తున్నాడన్న ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. బయట మెయిన్ రోడ్డు దగ్గరనే తర్రెం దగ్గర కూడా వెహికల్ వస్తున్న విషయాల్ని, వెళ్తున్న విషయాలను కూడా వాళ్ళు రికార్డులు రాసుకుంటూ పంపుతున్న పరిస్థితి. మొత్తానికైతే హిడ్మా కానీ, బారసదేవ్ కానీ ఎవరు ఇంత అగ్రనేతలు ఉన్నా కూడా ఖచ్చితంగా అడవుల్లో అన్నలు వెళ్ళిపోయి పోలీసులు అయితే చొరబడ్డారని క్లియర్గా చెప్పచ్చు. సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాల ఆధీనంలో ప్రస్తుతం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం దాదాపుగా వాళ్ళ సొంతమైంది. మరి ఇక్కడ ఎంత డెవలప్మెంట్ తీసుకొస్తారు, వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వాలు ఎంత ముందుకెళ్తాయి ఏంటనేది మాత్రం నెక్స్ట్ లెవెల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ అడవుల్ని వాళ్ళు నాశనం చేసి ఖనిజ సంపద దోచుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయా, లేదంటే ఖనిజ సంపద భారీగా ఉంది కాబట్టి ఎవరికైనా బడా కంపెనీలు, దేశంలోని బడా కంపెనీలకు అప్పగించే క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయని కూడా ఖచ్చితంగా తేలాల్సింది. ఇక్కడ కూడా మనం చూడవచ్చు, ట్రాక్టర్లో కూడా ఇక్కడే గూడెంలోని గ్రామస్తులందరూ కూడా ఇదే మట్టిని తీసుకెళ్ళి కాంక్రీట్ మీద పోయడం కోసం వాళ్ళు పనులు చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ గ్రామస్తులకి పని దొరుకుతుంది కాబట్టి పోలీసులు చెప్పినట్టుగా వాళ్ళు పనులు చేస్తున్నారు. కానీ హిడ్మా అనేది 4 దశాబ్దాల ప్రస్థానం, 4 దశాబ్దాల వరకు కూడా పోలీసులు అనే వ్యక్తి ఇక్కడికి రాలేదు. కానీ ఆపరేషన్ కగార్ పూర్తిగా మావోయిస్టులని కకావికలం చేస్తుంది. మావోయిస్టులు మనగలిగే పరిస్థితి లేదు. లొంగిపోవాలి, లేదంటే ఎన్కౌంటర్లో మరణించాలన్న కోణం ప్రస్తుతం వాళ్ళ మీద మెడ మీద కత్తిలాగా వేలాడుతుంది. సో దాదాపుగా అగ్రశ్రేణి నేతలంతా కూడా ఇక అడవుల్లో ఉండి, ధనకార్యంలో ఉండి తాము ఫైట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ ఉండి ఏమాత్రం తమ కదలికలను ముందుకు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కూడా గమనించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అడవుల్లో ఆకులున్నంతసేపు, వర్షాకాలం కానీ చలికాలం కానీ ఆకులున్నంతసేపు వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆకు రాలిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ప్రస్తుతం ఆలోచించాలి. మనం వెనుక చూడవచ్చు, ఇప్పటికి కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా కంటిన్యూగా మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నాయి. సో మొత్తానికైతే అడవుల్లో అన్నలు ఉండే పరిస్థితి లేదు, బయటకు వచ్చి కూడా తిరిగే అవకాశమే లేదు. సో మొత్తానికైతే పోలీసుల ముందన్న లొంగిపోవాలి, లేదంటే ఎన్కౌంటర్లో అన్న మరణించాలన్న
ప్రస్తుత తరుణం అయితే వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికీ అగ్రశ్రేణి నేతలు కూడా తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాల వైపు మొగ్గు చూపుతూ వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కెమెరామెన్ సంతోష్, నగేష్, బిగ్ టీవీ, సుక్మా జిల్లా పువర్తి గ్రామం నుండి. For more videos like this, subscribe Big TV channel.